ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తొడస మహేశ్వరి అనారోగ్యంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందంటూ ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు, నాయకులు, ఆదివాసీ నేతలు, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రిమ్స్ ఎదుట పాత జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని వెంటనే నిధుల నుంచి తొలగించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు హోరెత్తించారు. దాదాపు 3 గంటల పాటు రోడ్డుపైనే భీష్మించి కూర్చోవడంతో ఇరువైపులా కూడా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అంతరం ఏర్పడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను సమాధానించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. చివరకు ఏటీడీఓతో కలిసి ఐటీడీఏ డీటీ దిలీప్ కుమార్ ఘటనా స్థలాన్ని చేరుకుని నచ్చ చెప్పారు. విచారణ చేపట్టి బాధ్యులైన తగు వారిపై చర్యలు తీసుకుంటామని అనడంతోనే వారు శాంతించారు. ఏటీడీఓ గారి దృష్టికి తెచ్చినాం, ఈ దృష్టికి తెచ్చినాం, అయినా కానీ నిర్లక్ష్యం జరుగుతున్నాం. కాబట్టి ఏటీడీఓ గారిని అట్లాగే ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది. దీనికి ప్రత్యక్షంగా బాధ్యులు అక్కడ పాఠశాలలో పనిచేస్తున్న హెడ్ మాస్టరు, అట్లాగే అక్కడ సిబ్బంది కూడా నిర్లక్ష్యం కారణంగా ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ అమ్మాయి 4-5 రోజుల నుంచి తనకు ఫీవర్ ఉంది, తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్తా ఉన్నా హాస్పిటల్ చూపించకుండా నిర్లక్ష్యం వహించినటువంటి హెడ్ మాస్టర్ పైన, ఆశ్రమ పాఠశాలలపై ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలనో దాని మీద ఏటీడీఓ గారు కావచ్చు, డీడీ గారు కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆశ్రమ పాఠశాలని పర్యవేక్షణ చేయకుండా విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న డీడీ గారు, ఏటీడీఓ గారు, అట్లాగే పాఠశాల యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలా. బాలిక 7వ తరగతి బాలిక, ఆమెకు అనేక భవిష్యత్తు ఉన్నది. ఆమెకు న్యాయం చేసేంత వరకు ఆదివాసీ సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా ఇక్కడే కూర్చుంటామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తొడస మహేశ్వరి 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మామిడిగూడ హై స్కూల్లో చదువుతుంది. గత 2 రోజుల నుంచి విషజ్వరంతో ఉండే ఆమె టీచర్ల, వార్డన్ల, ఏటీడీఓ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఎన్ని పలుమార్లు ఏటీడీఓ గారికి కూడా ఆ స్కూల్కు విజిట్ చేయండి అని చెప్పినా ఆ ఏటీడీఓ కూడా కనీసం తిరిగి చూడని పరిస్థితి. ఈరోజు ఆ చనిపోయిన విద్యార్థినికి న్యాయం జరిగేంత వరకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీతో పాటు మొత్తం ఆదివాసీ